గ్రూప్ దగ్గరికి వెళ్తారు, మహిళల దగ్గరికి వెళ్తారు, విద్యార్థుల దగ్గరికి వెళ్తారు, నిరుద్యోగుల దగ్గరికి వెళ్తారు. ఇట్లా టోటల్ ఆ 2000 శాంపిల్లో అయినా 1000 శాంపిల్లో అయినా అందరూ కవర్ అయ్యేలాగా ఒక 10 ప్రశ్నలు 20 ప్రశ్నలు అడిగి రాసుకుని రోజుకు 30 మంది చొప్పున రాసుకుని దాన్ని డీకోడింగ్ చేస్తే తప్ప అది కూడా కరెక్ట్గా రాక సతికిలు పడిన సర్వేలు చాలా ఉన్నాయి. అలాంటిది ఓ ఫోన్ కాల్ చేసేసి నువ్వు ఇప్పుడు ఎలక్షన్లో వస్తే ఎవడ కోటేస్తావు, లేకపోతే పనితీరు ఎలా ఉంది, ఇది ఏంటిది, ఇది చిన్నపిల్లల ఆటలాగా లేదా? అసలు సర్వే అంటే ఇదా? ఇప్పుడు సార్ రోజు పత్రికలు చదివేవాళ్ళు, అలాగనే వివిధ ఛానల్స్లో వచ్చే విశ్లేషణలు వినేవాళ్ళు చాలామంది ఎన్నికలకు ముందు ఎట్లాంటి సెఫాలజీ నాలెడ్జ్ లేకుండానే, లేకపోతే క్షేత్రస్థాయిలో సర్వేలు చేయకుండానే ఒక లాజికల్ లేదా రీజనింగ్తో కొన్ని అంచనాలు చెప్తున్నారండి. ఇప్పుడు ఒక సంవత్సరాల క్రితం నేను ఏ రాజకీయ పార్టీలో లేను, సంవత్సరాల క్రితం తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత నాకున్న నా నాలెడ్జ్ అంటే ఏంటంటే నేను రోజు 7-8 పేపర్లు చదువుతాను. ఆ 7-8 పేపర్లో ఒక్కొక్క పేపరు ఒక్కొక్క పార్టీ వ్యూ అర్థమైంది. తర్వాత ఇందాక మీరు చెప్పారు సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఏం ఆలోచిస్తున్నారు, రైతులు ఏం ఆలోచిస్తున్నారు, ఉద్యోగస్తులు ఏం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ క్రోడీకరించి నేనేం చేశానంటే తెలంగాణలో పోలింగ్ అయిపోయినాక కాంగ్రెస్కి 68 వస్తాయని ఫేస్బుక్లో పెట్టాను. మళ్ళీ కౌంటింగ్కి ముందు రోజు 68 రావు, 3 తగ్గుతాయి. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, అలాగనే ఇంకొక నియోజకవర్గం 3 తగ్గుతాయి, 65 వస్తాయని ఫేస్బుక్లో పెట్టాను. కాంగ్రెస్కి ఖచ్చితంగా 65 వచ్చింది. దాని అర్థం నేను సెఫాలజిస్ట్ని కాదు, నాకు క్షేత్రస్థాయిలో ఉన్న నాకున్న అవగాహనతో నా నాలెడ్జ్ని కలిపి నేను ఒక నంబర్ చెప్పాను. దానికి ఆధారం ఏంటంటే నాకున్న అవగాహన. ఈరోజు కూడా ఎవరైతే సర్వేల పేరుతో కొన్ని అంచనాలు చెప్తున్నారో క్షేత్రస్థాయిలో సర్వే చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అవి ఇప్పుడు ఎవరు పెట్టే పరిస్థితిలో లేరు. కాకపోతే ఒక సంస్థ నిరంతరం ప్రజల్లో ఏదో ఒక వార్త రూపంలో ఉండాలి అంటే ఏదో ఒక విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఈ 2-3 రోజుల నుంచి కాస్త మళ్ళీ ఈ సర్వేలు అడావుడి చూస్తున్నాం. అలాగనే నేను తిరువూరులో అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ఎన్నికలకి 100 రోజుల ముందు నాకు 23,000 మెజార్టీ వస్తుందని పేపర్ మీద రాసి ఆంధ్రప్రభ విలేకరికి సంతకం పెట్టి డేట్ వేసి ఇచ్చాను. నాకు 23,000 మెజార్టీ వచ్చింది. అంటే జనంలో తిరిగేటప్పుడు జనం యొక్క ఆలోచన విధానం కాస్త అర్థమైనప్పుడు బయట అన్ని విషయాల మీద మనకున్న అవగాహనని కలిపి లాజికల్గా ఏదో ఒక కంక్లూజన్ చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రజల అభిప్రాయాన్ని మీరు తీసుకుంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రారంభం అవటం లేదా వ్యతిరేకత ఉండటం ఇంకా ఆ దశకి ఏమీ రాలేదండి. కారణం ఏంటంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పుల తర్వాత ఆ తప్పులన్నీ సరిచేసుకుంటూ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నప్పుడు ఇందాక నేను చెప్పాను, అమరావతి విషయంలోనూ, పోలవరం విషయంలోనూ, రోడ్ల నిర్మాణం విషయంలోనూ, రాయలసీమ ఉత్తరాంధ్రలో వస్తున్న పెట్టుబడుల విషయంలోనూ ప్రజల్లో చాలా 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 పాజిటివ్ మూడ్ ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక్క తిరువూరు నియోజకవర్గంలోనే గత 12 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా 2,18,00,000 రూపాయలు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది. 2,18,00,000 నా ఒక్క నియోజకవర్గంలో. ఇది చాలా 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 పాజిటివ్ పాయింట్. ఇంకొకటి మీరు గమనిస్తే
జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ప్రజల్లో వ్యతిరేకత రావాలి, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అని ఆయన కోరుకుంటున్నారు. లేదా వ్యతిరేకత పెంచడానికి ఏమన్నా సందర్భాలు దొరుకుతాయని చిన్న చిన్న వాటికి కూడా స్పందిస్తున్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఒక బలమైన అభిప్రాయం ఏంటంటే, మేము ఏవైతే ప్రజలకి సూపర్ 6 పేరుతో వాగ్దానం చేశామో ఆ పథకాల అమలు వీలైనంత త్వరగా కాస్త వేగవంతంగా జరిగితే బాగుండు అన్న అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వ్యవస్థని మళ్ళీ ఎట్లా గాడిలో పెడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ కూటమి ప్రభుత్వం హామీల విషయంలో తప్పనిసరిగా హామీలన్నీ అమలు చేస్తుంది అన్న అభిప్రాయంతో ప్రజలున్నారు. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వం మీదైనా 5%, 10%, 20%, ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకప్పుడు ప్రభుత్వాలు సమాజ అభివృద్ధి కోసం, ఒక గ్రామం అభివృద్ధి కోసం, ఒక జిల్లా అభివృద్ధి కోసం, ఒక ప్రాంతం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేసేది. కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే, పార్టీలు పోటీపడి వ్యక్తిగత ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈరోజు నాలాంటి రాజకీయ నాయకుల దగ్గరికి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వచ్చేవాళ్ళు మా గ్రామానికి ఏం కావాలని అడగట్లా, వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు. మా వార్డుకి ఏం కావాలో అడగట్లా, వాళ్ళ కుటుంబానికి ఏం కావాలో అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక 5 ఏళ్ళు సామాజిక ప్రయోజనాన్ని పక్కన పెట్టి, సమిష్టి అభివృద్ధిని పక్కన పెట్టి, అమరావతి, పోలవరం లాంటి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా పనిచేయగల ప్రాజెక్టుల్ని పక్కన పెట్టి కొంతమంది వ్యక్తిగత అకౌంట్లలో కొన్ని డబ్బులు వేయటం వల్ల ఇప్పుడు ప్రజల ఆలోచన విధానంలో కూడా ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చింది నాకేం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక మా ఊర్లో రోడ్లు బాగా అయినాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం అమ్ముకున్న రైతుకి 24 గంటల్లోనో 48 గంటల్లోనో డబ్బులు వస్తున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఉత్తరాంధ్రలో, రాయలసీమలో అనేక కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి, పేపర్ మీదే కాదు పనులు కూడా మొదలయ్యాయి అనే విషయం చాలామంది ఇంకా గమనించట్లేదు. కాబట్టి సమిష్టి ప్రయోజనానికి, వ్యక్తిగత ప్రయోజనానికి ఒక ఘర్షణ మాత్రం ఇప్పుడు మన సమాజంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏంటంటే సమిష్టిగా ఒక్క నిమిషం అండి, సమిష్టిగా ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన కాంబినేషన్ ఏంటంటే, వ్యక్తిగతంగా లబ్ధిదారులకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి హామీ ఇచ్చిన మేరకు ప్రయోజనాలు అందిస్తూనే, పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలి అనే ఒక కాంబినేషన్తో వర్క్ చేస్తున్నారు. రైట్, అంతవరకు ఓకే. ఎప్పుడు కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ అనేవి తాత్కాలికమైన